హలో మావా. సో మావా సండే పొద్దున్న అయితే మన డే అయితే స్టార్ట్ చేశాము. సో మ్యాటర్ ఏంటంటే అందరం కలిసి 6ంటికి కొండవీడు వెళ్దాం అనుకున్నాం. పొద్దున్న అక్కడ ఫోన్ చేయాల, ఒక్కడ అడ్రస్ లేడు. మనం లేచేది 8 డ్యూటీ అలవాటు అయిపోయింది, 8కి లేవడం. సర్లే అని నేనే ఒకటి ఫోన్ చేశా, క్రికెట్ ఆడడానికి అని, వెళ్దాం పదరా అని. సో వాడి ఇంటి ముందే ఉన్నామా, వస్తాడు. వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని నేను వస్తాము, అదైనా చూపిస్తా. సర్లే మీకు చూపించినట్టు కూడా ఉండిద్దిలే కొండవీడు వెళ్తే అనుకుంటే ఒకరు రాలా. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమన్నారు తెలుసా, ఎంటీ పాకెట్స్ రా అని, పెట్రోల్ డబ్బులు లేవండి అప్పు. సర్లే అని ఇంకా వెళ్ళి క్రికెట్ అయినా ఆడుకుందాం, చూపిస్తా అది. ఇప్పుడైతే వచ్చారు మా పావుగంట తర్వాత ఉంది. వాడు రెడ్ టీ షర్ట్ వాడు. సో అయితే వెళ్దాం మా ఇప్పుడు, ఇంకా వెళ్ళి పెట్టుకుంటే ఆడదాం, లేకపోతే గేమ్ ఆడుకుందాం. ఎలాగో అలా అయితే వచ్చేసాం మా కష్టపడి. ఇలా మన నలుగురు వచ్చేసాం. గేమ్లో పెట్టుకుంటే ఆడతాం, లేకపోతే లేదు. కెప్టీస్కి ఆడదాలే మీరు. మనం అయితే క్రికెట్ ఆడడానికి వెళ్ళాం కదా, సో అక్కడైతే ఎవరు లేరు. సర్లే అని మధ్యాహ్నం నుంచి మనం ఆడతాం కదా గల్లీ క్రికెట్, అందుకే పిచ్ అయితే క్లీన్ చేసుకోవడానికి వచ్చేసాం. మా వాళ్ళు అయితే క్రికెట్ చేస్తున్నాం, మొత్తం క్లీన్ చేసి. సో మధ్యాహ్నం 2ంటికి అయితే మ్యాచ్ స్టార్ట్. అందరూ వచ్చేటప్పుడు 3, తర్వాత 4. అందరూ వచ్చేటప్పటికి సరిపోద్ది టైం, అయిపోద్ది. సో క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అందరం కలిసి గేమ్ ఆడుకోవడం. మళ్ళీ సండే కదా, ఎంజాయ్మెంట్ ఫుల్. మా వాళ్ళు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ మొత్తం సెట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఐపీఎల్ టోర్నమెంట్ అనుకుంటారు మా వాళ్ళు. పిచ్ రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. సో మా చూసారు కదా ఏమేమి చేసాము ఇవాళ. పిచ్ అయితే రెడీ చేసి మొత్తం వికెట్లు అయితే కూడా పెట్టేసాము. మా ఇద్దరు కెప్టెన్లు కూడా వచ్చారు. సో చూపించలేకపోయాము అది. పిచ్ రెడీ చేస్తా ఉన్నా కదా, అందుకే చూపించలేకపోయాము. మధ్యాహ్నం అయితే మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు. సో ఇంకోటి ఏంటంటే మ్యాచ్ ఆడదామన్నా మామూలుగానే గొడవలు అవుతాయి మన దాంట్లో, గల్లీ క్రికెట్లో అంటే బాల్కి. ఇంకా మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. సో అది కూడా చూపిస్తా. పిచ్చెక్కి పొద్దున్నైతే క్రికెట్కి వెళ్ళాం, ఎవరు రాలా మన వాళ్ళు కూడా, అందుకే వచ్చేసి మన పిచ్ అయితే రెడీ చేసుకున్నాం. సో మధ్యాహ్నం కలుద్దామా బ్యాటింగ్ కాడ. బాయ్ మనం అయితే మధ్యాహ్నం క్రికెట్కి అయితే స్టార్ట్ అయ్యాం మనం లేకుండా మ్యాచ్ జరగదు అనుకోకండి. నేను ఉన్నా లేకున్నా ఏం ఫరక్ పడదా, కానీ బ్యాట్లు లేకపోతే ఆడలేరుగా. ఆ బ్యాట్లు అయితే మనకాడే ఉన్నాయి, బ్యాట్లు లేకుండా ఆడలేదు కాబట్టి మన కోసమైనా వెయిట్ చేయాల్సిందే పక్క. సో మనం అయితే బయలుదేరుతున్నాం. 3 అవుతుంది టైం. 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు అని పక్క ఆడాల్సిందే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇంకా విజువల్స్ మీకు. ఫ్రెండ్స్ ఇద్దరు కెప్టెన్ టాస్ అయితే వేసారు మా ఇప్పుడే. ఎవరు గెలిచారు? ఓకే, మా కెప్టెన్ గెలిచాడు ఫస్ట్ టాస్. కౌంటీ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మా ఇప్పుడే. అది వేరే కౌంటీ మ్యాచ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అందరు కోరుకున్నాను, అది ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. హలో మావా, మనం అయితే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాము. నేనైతే మరీ దారుణంగా ఫస్ట్ బాల్ డక్ అయిపోయా.
ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి ఎలాగో అలా సెకండ్ మ్యాచ్ అయినా గెలుద్దామని మా వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. రెండు మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ లాక్కొని వచ్చాము ఎలాగో అలా. సో బట్ అవుట్ అయిపోయాం. మా వాళ్ళు అయితే మరీ దారుణంగా వీళ్ళందరూ టక ఆ ఎంపైర్ కూడా టక అవుట్ అయ్యి వచ్చేసారు మావ. సో మా వాడైతే ఒకడు వాటర్ తేయడానికి వెళ్ళాడు. వాడు బ్యాటింగ్ అయితే మా కెప్టెన్ ఆడుతున్నాడు. మావ కొడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. మా లాస్ట్ దాకా ఇది ట్రై చేసాం 3వ మ్యాచ్ కూడా, బట్ ఓడిపోయాడు. ఎందుకండి మా కెప్టెన్ అయితే మా టీంలో ఒక్కడు కూడా వికెట్ ఆపుకోలేకపోతున్నాడు. ఒక్కడు కూడా వికెట్ ఆపుకోలేకపోతున్నాడు. సో అందుకని ఓడిపోతాం. వాళ్ళ దాంట్లో అందరూ వికెట్లు ఆపుకుంటా కొట్టుకుంటా అదే స్కోర్ కొడుతున్నారు. మా దాంట్లో అయితే అదిగోండి ఇంతే, ఒక్కొక్కడు లావుకున్నాడు. ఏం చేస్తాం, అందరూ చచ్చిపోయారు ఇవాళ. ఒకటైతే అయిపోయారు. సో 3వ మ్యాచ్ కూడా దారుణంగా అయితే ఓడిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం. సో ఇవాళ అయితే అందరూ బాగా ఆడాము. బట్ మా టీం వాళ్ళకి రన్ తాగల. ఒక్కొక్కడైతే వికెట్లు వదిలేస్తున్నారు. మా ఊరుకొని పడిపోయారు. సో ఎండ్ అయిపోయింది మ్యాచ్ అయితే. ఏం చేస్తున్నాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం కొంచెం గేమ్ అయితే ఆడతాం. గేమ్ ఆడిన తర్వాత కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సండే అయితే ఇలా అయిపోయింది ఇవాళ. బాయ్. మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఖాళీగానే ఉన్నాం. తర్వాత ఏం పని ఏం లేదు. సర్లే అని కొంచెంసేపు కూర్చొని అలా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేశా. బట్ చూపిలా, సారీ ఏమనుకోకండి. సో వారం మొత్తం అలా కష్టపడి వచ్చేసి ఒక్కరోజు హాయిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అలా గడిపేస్తే ఎంత హాయిగా ఉందో అసలు. రేపు పని ఉంది బట్ వెళ్ళాలి కదా, రెస్పాన్సిబిలిటీ. సో ఒక్కరోజు కోసం హాయిగా హ్యాపీనెస్తో గడిపేస్తాం ఒక్కరోజు. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాం. ఏమనుకోకండి, బట్ చూపించలేదని. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.